విజయవాడ వస్తువు జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ పెట్టారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్గా చాలామంది అంటుంటారు సైకో 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 అని. ఈరోజు ఆ పిటిషన్ వేసిన తర్వాత నాకు అర్థమవుతుంది అతను నిజంగా సైకో. దుర్గ గుడికి సంబంధించి ఆ ఉత్సవాలకు సంబంధించి జరగకూడదని హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఇది ఒక హాస్యాస్పదమైన విషయం. బాబు, మాకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ ఉత్సవం వద్దు అని ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అన్నారా? ఆయన అంటాడు, ఎందుకంటే ఆయన స్వతహాగా చెప్పాడు, ఆయన క్రిస్టియన్. విజయవాడ వస్తువు జరపకూడదని జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పెట్టారు కదా, ఎలా చూస్తారు దీన్ని? నిజంగా అతను ఒక మాజీ సీఎం అయినా అని నేను ప్రశ్నిస్తున్నానండి. ఒక ఆంధ్రప్రదేశ్కి పరిపాలించిన సీఎం ఆ మాట అనడం కానీ, అలాంటి పిటిషన్ వేయడం కానీ అసలు దాని ఆంతర్యం ఏంటి? ఆయన నిజంగా ఒక 5 కోట్ల మందికి పరిపాలించిన సీఎం ఇలా మాట్లాడడం అనేది అసందర్భమైన మాట. తర్వాత విజయవాడలో ఉత్సవాలు జరిగితే విజయవాడ ఎకానమీ పెరుగుద్ది, విజయవాడ సాంస్కృతిక సాంప్రదాయాలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ జనాలకు తెలుస్తుంది. ఇది నలుమూలల 4 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దుర్గమ్మ యొక్క అవతారం అక్కడ సంస్కృతి కోసం, సాంప్రదాయాల కోసం పలు రాష్ట్రాలు తెలుసుకొని మరింత రూపుదాల్చుకుంటుంది అక్కడ వాతావరణం. అలాంటి ఉత్సవాల్ని వద్దనే వ్యక్తిని నిజంగా మనం ఏమనాలి? యాక్చువల్గా చాలామంది అంటుంటారు సైకో 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 అని. ఈరోజు ఆ పిటిషన్ వేసిన తర్వాత నాకు అర్థమవుతుంది అతను నిజంగా సైకో. కాకపోతే వారి తండ్రి గారు కూడా ఒకానొక టైంలో తిరుపతి 7 కొండలు అయితే 3 కొండలు అన్నారు. అతని పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఈరోజు మీరు దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉత్సవాల్ని ఆపాలని నిజంగా ఒక మాజీ సీఎం అయినట్టు మీరు ఆ పిటిషన్ వేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను. తర్వాత విజయవాడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదండి, చూసారా మీరు? ఎలా అనిపిస్తుంది? మేమైతే స్వయంగా వెళ్ళలేదు, టీవీల్లో సోషల్ మీడియాలో చాలా హైలైట్ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నారు. ఈ విజయవాడ ఉత్సవాల వల్ల ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతి పిల్లలకి, మన రాబోయే తరాలకి తెలుస్తుంది. రాబోయే తరాలు ఇదొక ముందు చూపు, ఒక తెరచాప లాంటిది. ఎందుకంటే మనకి ఒక మార్గం అంటిది. రాబోయే తరాలకి మనకి ఒక మార్గం నిర్దేశిస్తుంది ఇలాంటి ఉత్సవాలు. అలాంటి ఉత్సవాల్ని వద్దన్న వ్యక్తిని మనం అసలు క్షమించే ప్రసక్తే లేదు. ఫ్యూచర్లో ఎటువంటి ఇలాంటి అనకుండా మనం కాదండి, ఆ దైవం, ఆ భగవంతుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి శిక్ష వేశారు. 2వ శిక్షకి ఈయన కూడా సిద్ధం కావాలని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను అండి. కూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఈ పిటిషన్ వేయటానికి అంటే హిందువులకి ఏమైనా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక హిందువుగా మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకానొక సందర్భంలో రాజకీయంగా ఎదగడానికి, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలడానికి అతను నమ్ముకున్న క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన ఆ మతం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అందరితో పాటు హిందుత్వాన్ని ఆయన తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు దుర్గ గుడికి సంబంధించి ఆ ఉత్సవాలకు సంబంధించి జరగకూడదని హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఇది ఒక హాస్యాస్పదమైన విషయం. ఇది చాలామంది దీన్ని ఆమోదించే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఉత్సవాలు జరిగితే రేపు ఉదయాన బయట నుండి వచ్చిన భక్తులైనా కానీ, లేదంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు అయినా కానీ, ఎవరైనా సరే వాళ్ళు దీన్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు రాష్ట్రానికి అక్కడ నిర్వహించే కొన్ని కార్యక్రమాల వల్ల ఎకానమిక్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే హిందుత్వాన్ని కూడా ఇంకా ప్రాచుర్యం పొందే పరిస్థితి ఉంది. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి ఇప్పుడు యోగా డే చేశారు కదా, యోగాంధ్ర కార్యక్రమం చేశారు. ఎంత ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళు వరల్డ్ వైజ్గా దీనికి ఒక గుర్తింపు వచ్చింది. దాని ద్వారా భారతదేశానికి కూడా సముచితమైన స్థానం అనేది వచ్చింది. ఇది ఖర్చుతో కూడింది అని భావిస్తే మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. విశాఖపట్నంకి వచ్చే ఇప్పుడు విశాఖ ఉత్సవం కానీ, లేదంటే రేపు పొద్దున అరకు ఉత్సవాలు కానీ ప్రోత్సాహకాలే. ఇది ఖర్చు అనుకుని భావిస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళారు ఈ మధ్యకాలంలో? వెళ్ళామండి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? విజయవాడ బాగానే ఉందండి. ఇది గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఈ టీడీపీ గవర్నమెంట్లో అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. పారిశుద్ధ్యం కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది.
విజయవాడ వస్తువు జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయవాడ ఉత్సవం అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేనికోసం పెట్టిందంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఉత్సవాలు ఉన్నాయి. ఒక కర్ణాటకకు కానీ పక్క రాష్ట్రం తెలంగాణకు కానీ బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాలు ఏంటంటే ఆ రాష్ట్రానికి ఖ్యాతి పెంచేవి. ఇప్పుడు ఇంతవరకు మనకి ఉత్సవం అంటే తెలియదు, ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ విజయవాడ ఉత్సవం అంటే మన కనకదుర్గమ్మ అంటే మనకి విలవిలుపు లాంటిది ఆంధ్రప్రదేశ్కి. అలాంటి అమ్మవారికి అక్కడ ఉత్సవం చేస్తున్నారంటే అది చాలా మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు ఎవరు హర్షించకుండా ఇప్పుడు పిటిషన్ వేయడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఎవరైనా కాదన్నారా? బాబు మాకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ ఉత్సవం వద్దు అని ఆంధ్ర ప్రజలు ఎవరైనా అన్నారా? ఆయన అంటాడు. ఎందుకంటే ఆయన స్వతహాగా చెప్పాడు. ఆయన క్రిస్టియన్. ఒక క్రిస్టియన్కి ఎలాగా సనాతన ధర్మం కోసం తెలియదు. సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళ వ్యక్తులు మాత్రమే దీన్ని హర్షిస్తారు. ఆయన క్రిస్టియన్గా ఆయన చెప్పాడు కదా, 4 గోళ్ల ముందే బైబిల్ చదువుతాను. అప్పుడు తిరుపతి కోసం డిక్లరేషన్ ఇవ్వమంటేనే నేను ఇవ్వను అన్నాడు. డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు తిరుపతిలోను? తిరుపతి అన్నది ఒక పవిత్రమైన దేవస్థానం. అక్కడ హైందువులు మాత్రమే వెళ్ళాలి, వేరే ఆ మతస్థులు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఈ తిరుపతి కోసం మాట్లాడారు. ఇప్పుడు వేరే క్రిస్టియన్కి కానీ వేరే మతాలకు కానీ హైందువులు రాణిస్తారా? అలాగే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు అది ఎందుకు టాపిక్ తీసుకురావట్లేదు ఆయన? విజయవాడ ఫెస్టివల్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? విజయవాడ ఫెస్టివల్ ఇంత ముందు కంటే ఇప్పుడు విజయవాడ ఫెస్టివల్ పెట్టిన తర్వాత అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. జనాలు కూడా అరిచేస్తున్నారు. భక్తులను చూస్తుంటే చెప్తున్నారు చాలా బాగా ఉంది. మేము మాకు క్యూలోనూ వాటర్ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? భక్తులు ప్రజలు ఆక్షేపించట్లేదు. ఈయనకి ప్రాబ్లం ఏంటి? దానికోసం పిటిషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. సరే పిటిషన్ పెట్టాడు. పిటిషన్ దేనికోసం? ఇప్పుడు ఏమైనా అన్యాయం చేశారా? ఎవరికైనా కబ్జాలు చేశారా? ప్రభుత్వం కబ్జాలు చేయలేదు కదా. ఇప్పుడు ఏ అన్యాయం జరుగుతుందని దానికి పిటిషన్ పెట్టండి. అదే విషయం అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. రారు కదా మీరు. మీకు అవసరం లేదు. ప్రజల సమస్య మీకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు మీరు ఈ పిటిషన్లు పెట్టి ఏదో దొంగోడు ఇంట్లో నుండి సంతకాలు పెట్టుకొని చేసినట్టు మీకు ఆ 4 గోళ్ళు అలవాటు అయిపోయింది. ఆ పరదాల మీద అలవాటు అయిపోయింది ముందుగా. ఇప్పుడు గదుల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ ఉంటున్నారు మీరు? బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు. అవసరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు ఆంధ్ర మీద కనీసం గౌరవం కానీ అక్కడ ఉన్న ప్రజల మీద అభిమానం కానీ మీకు లేదు. మీకు ఏంటంటే మీ పదవి కావాలి, మీ అధికారం కావాలి. మీ అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దుర్గమ్మతోనే మీరు పెట్టుకోవద్దు. మాకు తిరుపతి దేవస్థానం మాకు పవర్ఫుల్ దేవుడు వెంకటేశ్వరమూర్తి, దుర్గం పవర్ఫుల్ దేవుడు. ఈ దేవుళ్ళతోనూ ఎవరైనా, ఈయనే కాదు ఎవరైనా పెట్టుకోకండి. ఎందుకంటే మహాశక్తులు అవి. ఆ శక్తులతో పెట్టుకుంటే ఎవరు అక్కడ నిలబడరు. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. ఫ్యూచర్లో కనిపించేస్తుంది. ఇప్పటికే మీకు 11తో కనిపించింది. తర్వాత మీరు ఆంధ్రాలో ఉంటారో లేదు, బెంగళూరు ప్యాలెస్లో ఉండిపోతారు మీరు. మీకు పర్మనెంట్ అడ్రస్ బెంగళూరు ఇచ్చేస్తారు. ప్రజలు ఇచ్చేస్తాం. అది అమ్మవారు కాదు, ప్రజలు మేము బెంగళూరు ప్యాలెస్కి పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేస్తాం మీకు. మీరు ఈ శుభ్రంగా మీరు ఇలాంటి విషయాలు హైలైట్ దేనికి చేస్తున్నారు? మా దుర్గమ్మ కోసం మా కూటమి చేస్తాం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీకు అడ్డు ఏంటి? మీకు ఇబ్బంది ఏంటి? మీరు పిటిషన్ పెట్టడం వల్ల, కోర్టుకి వెళ్ళడం వల్ల ఇప్పుడు మీ కేసుల కోసం మీరు వెళ్ళండి. మీ కేసులు బోల్డ్ ఉన్నాయి కదా, వాటి కోసం మీరు వెళ్ళకుండా కొత్త కేసులు పెట్టేసి మీరేదో ఉద్ధరించినట్టు ఎవరికి ఉపయోగం? మీ వల్ల ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ఉపయోగం లేదు ప్రజలకి, ఇప్పుడు అసలు ఉపయోగం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు శుభ్రంగా ప్యాలెస్కి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపరు కదా. మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ప్యాలెస్లో ఉండద్దు మేము అనం కదా. మీరు శుభ్రంగా ఎంజాయ్ చేయండి, రిలాక్స్గా ఉండండి, మా ఆంధ్రప్రదేశ్ని వదిలేయండి, అంతే చాలు.